పునీత మత్తయి గారు రాసిన పవిత్ర సువిశేషంలోని భాగము మత్తయి శుభవార్త 6వ అధ్యాయము మొదటి వచనం నుండి 6వ వచనం వరకు మరియు 16వ వచనం నుండి 18వ వచనం వరకు. మత్తయి శుభవార్త 6వ అధ్యాయము పవిత్ర వచనములు మొదటి వచనం నుండి 6వ వచనం వరకు మరియు 16 నుండి 18 వచనాలు. మనుషుల కంటపడుటకై వారి ఎదుట మీ భక్తి కార్యములను చేయకుండా జాగ్రత్త పడడు. లేని ఎడల పరలోకమందలి మీ తండ్రి నుండి మీరేటు బహుమానమును పొందలేరు. ప్రజల పొగడ్తలను పొందుటకై ప్రార్థనా మందిరములలోను వీధులలోనూ డాంబికులు చేయనట్టు నీవు నీ దాన ధర్మములను మేళతాళాలతో చేయవలదు. వారు అందుకు తగిన ఫలమును పొంది ఉన్నారని నేను మీతో ఒకాణిస్తున్నాను. నీవు దానము చేయనప్పుడు నీ కుడి చేయి చేయనది నీ ఎడమ చేతికి తెలియకుండానట్లు రహస్యముగా చేయము. అట్లయినా రహస్య కార్యమునలా గుర్తించు నీ తండ్రి నీకు తగిన బహుమానములు వసగను. కపట భక్తుల వలె మీరు ప్రార్థన చేయవలదు. ప్రార్థనా మందిరములలో వీధుల మలుపులలో నిలువబడి జనులు చూచుటకై ప్రార్థన చేయుట వారికి ప్రీతి. వారికి తగిన ఫలము లభించునని మీతో నొక్కి వకాణించుచున్నాను. ప్రార్థన చేయనప్పుడు నీవు నీ గదిలో ప్రవేశించి తలుపులు మూసుకొని అదృశ్యుడైన నీ తండ్రిని ప్రార్థింపము. అట్లయినా రహస్య కార్యమునలా గుర్తించు నీ తండ్రి నీకు తగిన బహుమానమును వసగను. 16వ వచనం నుండి మీరు ఉపవాసం చేయనప్పుడు కపట వేషధారుల వలె విచారవదనములతో ఉండకూడదు. వారు తమ ఉపవాసము పరుల కంట పడుటకై విచారవదనములతో ఉందరు. వారికి తగిన ప్రతిఫలము లభించునని మీతో వకాణించుచున్నాను. ఉపవాసము చేయనప్పుడు నీవు తలకు నూనె రాసుకొని ముఖం కడుగుకొనుము. అందువలన అదృశ్యుడైన నీ తండ్రియే కానీ మరెవరునూ నీ ఉపవాసం చేయించున్నావని గుర్తింపరు. అట్లయినా రహస్య కార్యమునల్లా గుర్తించు నీ తండ్రి నీకు తగిన బహుమానమును బాహాటంగా వసగును అని ప్రభువు పలికెను. ఇది క్రీస్తుని సువిశేషము. ప్రభునందు ప్రియులకు సహోదరి సహోదరులారా, దేవుని బిడ్డలారా, ఈ రోజున మనము యాష్ వెన్స్డే అనగా విభూద బుధవారాన్ని మనము ఘనంగా కొనియాడుతున్నాం. మరి ఈ రోజు నుంచి మనకు ఉపవాస దినములు ప్రారంభం అవుతున్నాయి. ఎన్ని రోజులు ఉపవాస దినములు ఇవి? 40 దినముల ఉపవాసము మనము ప్రారంభించుకుంటున్నాం. మరి చూడండి దేవులారా, మరి ఋతువులు చూసినప్పుడు వర్షాకాలం ఉంటుంది, చలికాలం ఉంటుంది, ఎండాకాలము ఉంటుంది. ఋతువులు మారుతూ ఉంటాయి మన ప్రకృతిని చూసినప్పుడు. అదేవిధంగా మన ఆత్మీయ జీవితంలో కూడా మనము రోజులు గడుస్తూ ఉన్నప్పుడు ఒక సమయాన్ని ప్రభువు మనకి ఇస్తున్నాడు. ఏ సమయం అదంటే మన జీవితాన్ని వెనకకు తిరిగి మనం చూసుకోవాలి. అందుకని ఈ యొక్క ఉపవాస దినములు ఏంటంటే వెనక్కి తిరిగి చూసుకోవాలి. వెనక్కి తిరిగి మన జీవితాన్ని పరిశుభ్రం చేసుకోవాలి. అదేంటారా, మనందరం కూడా మానవులుగా బలహీనత ఉన్నటువంటి వారు కదమ్మా. మనందరికీ కూడా బలహీనత ఉన్నాయి. మరి పునీతుడైన వ్యక్తి కూడా, పరిశుద్ధుడు నీతిమంతుడైన వ్యక్తి కూడా ఒక రోజుకు ఎన్ని పాపాలు చేస్తాడు వాక్యం చెప్తుందంటే రోజుకు కనీసము 7 సార్లు పాపం చేస్తూ ఉంటారు. మరి పాపం అనేది దేవునికి ఇష్టమైనటువంటిదేనా? దేవునికి వ్యతిరేకమైన కార్యం ఇది. పాపము దేవునికి వ్యతిరేకమైనటువంటి కార్యం. నీలో ఎప్పుడైతే పాపం ఉందో, ఎప్పుడైతే దోషము నీ జీవితంలో ఉందో, అది ఎలా మారుతుందన్న యెషయా గ్రంథంలో మనం చదివినట్లుగా అడ్డుగోడగా ఉంటుంది.
చూడండి, మనం దేవాలయంలో ఆకాశం చూడగలమా? మీరు ఎవరికి ఆకాశం కనిపిస్తుందా? ఇక్కడ నుంచి తలెత్తి చూస్తే ఆకాశం కనిపించాలని బయటికి చూడాలి. ఈ అడ్డుగోడ, ఈ పాపము అనేటువంటి అడ్డుగోడ మనందరి జీవితాల్లో ఉంటుందండి. మనందరి జీవితాల్లో ఉంటుంది. ఈ అడ్డుగోడ దేవుని ఆశీర్వాదాలు పొందుకోకుండా మనల్ని ఆటంకపరుస్తూ ఉంటుంది. దేవుని యొక్క కృపను కోల్పోయే విధంగా అది చేస్తూ ఉంటుంది. అందుకని సంవత్సర కాలంలో తల్లి తెలుసుల యొక్క ఉపవాస దినాలను పాటించాలని మనందరినీ కోరుతూ యొక్క లెంటన్ సీజన్ ఇవ్వడం జరిగింది. అందుకని ఈ కాలాన్ని మనం ఏం పిలుస్తుంటే కృపాకాలం అండి. ఏం కాలం ఇది? కృపాకాలం. అనగా దేవుని యొక్క కృపను పొందుకునేటువంటి సమయం, దేవుని కృపను పొందుకునే సమయం. అందుకనే మన వాక్యం గమనించినట్టుగా యావేలు గ్రంథం నుంచి మన వాక్యం చదువుకున్నాం. 2వ అధ్యాయం 12వ వచనము మనం చదివినట్లయితే, ఇప్పుడైనాను మీరు పూర్ణ హృదయంతో నా చెంతకు మరలి రండు, ఉపవాసముతో సంతాపముతోను ఏడ్పులతోనూ నా యుద్ధకు తిరిగిరంటారా. మనందరం కూడా దేవుని చెంతకు తిరిగి రావాలి. ఎలా తిరిగి రావాలంట? పూర్ణ హృదయంతో ప్రభు దగ్గరికి తిరిగి రావాలి. పూర్ణ హృదయంతో ప్రభు దగ్గరికి మనం తిరిగి రావాలి. చూడండి, పశ్చాత్తాప హృదయం లేనివాడు ఎప్పటికీ కూడా మారు మనసు పొందుకోలేడు. అవును కదమ్మా? పశ్చాత్తాప హృదయం దేనికి మనకు వస్తుంది అంటే, దేవుని యొక్క అనంత ప్రేమను మనం చూసినప్పుడు, అయ్యో ఆ దేవుని బిడ్డగా నేను జీవించలేకపోతూ ఉన్నాను, నేను పరిశుద్ధమైన వ్యక్తిగా జీవించలేకపోతున్నాను అనేటువంటి అపరాధ భావము మనలో ఉంటున్నాను. అందుకని జక్కయ్య ఇంటికి ప్రభు వెళ్ళాడు. జక్కయ్య ఎవరండి? జక్కయ్య పాపిగా ఉన్నటువంటి వాడు. సరే వాక్యాన్ని ఆలోచించు. జక్కయ్య పాపిగా ఉన్నటువంటి వాడు. ఆయన అన్యాయంగా డబ్బు సంపాదిస్తూ అనేక మందిని మోసం చేస్తుంటే ఒక రోజు యేసయ్య జక్కయ్య ఇంటికి వెళ్ళాడు. జక్కయ్య ఇంటికి వెళ్ళినప్పుడు జక్కయ్య ప్రభువుని సంతోషంగా ఇంటికి తీసుకుని వెళ్ళి ఆయనను ఆదరించాడు. జక్కయ్య పాపాత్ముడుగా జీవిస్తుంటే యేసయ్య ఆయన ఇంటికి వెళ్ళినప్పుడు ప్రభు అడగకుండానే జక్కయ్య పశ్చాత్తాప హృదయం పొందుకున్నాడు. యేసయ్యతో మాట్లాడాడు జక్కయ్య, ఏమని? ప్రభువా, నేను పాపాత్ముడను, అనేక మంది నేను మోసం చేస్తాను ప్రభువా. ఎవరినైతే నేను మోసం చేశానో, అన్యాయం చేస్తానో వారికి 8 రెట్లు తిరిగి చేస్తాను పలికెడతాను, 4 రెట్లుగా నేను వారికి డబ్బును ఇచ్చేస్తాను ప్రభు అని పశ్చాత్తాప హృదయంతో ప్రభుని ఆయన వేడుకున్నాడు. యేసయ్య ఏమని పలికాడండి? జక్కయ్య కుటుంబానికి వచ్చి, నేనే ఇంటికి రక్షణ వచ్చింది. ఎంతమంది కుటుంబాలు రక్షణ కావాలండి? ఎంతమంది కుటుంబాలు చేతులు చూద్దాం. చాలా సంతోషం. పిల్లరా, మీ ఇంటికి రక్షణ రావాలంటే నీవు కూడా జక్కయ్య వలె నీ పాపాలు ఒప్పుకోవాలి. జక్కయ్య వలె పశ్చాత్తాప హృదయం కలిగి ఉండాలి. జక్కయ్య వలె నీవు అపరాధ భావాన్ని కలిగి ఉండి దేవుని దగ్గరికి రావాలని. చాలా మంది పాపాలను బట్టి, వారు పొందుకున్న దోషాలను బట్టి పశ్చాత్తాపం లేకుండా జీవిస్తూ ఉంటారు, మారు మనసు లేకుండా జీవిస్తూ ఉంటారు. పశ్చాత్తాపం లేనివాడు ప్రభు యొక్క రక్షణ పొందుకోలేడు. ఈ 40 దినాలు ఉపవాసం కాలం కదా. మనలో చాలా మంది అనుకుంటారు దీక్ష తీసుకున్న వాళ్ళే ఉపవాసం చేయాలి, అంతే కదమ్మా. అందుకనే దీక్ష పద్ధతి అనుకుంటారు. అంతేనా? ఉపవాస దినాలు ఎవరి కొరకండి? దీక్ష పద్ధతి కొరకైనా మన అందరి కోసమా? అందరి కోసం. నువ్వు బాహ్యముగా దీక్ష తీసుకోపోయినప్పటికీ కూడా ఈ 40 దినాలు దేవునిలో బలపడటానికి, నీ పాపాలు ఒప్పుకోవటానికి, పరిశుద్ధంగా జీవించడానికి, నీ జీవితాన్ని మార్చుకోవటానికి ప్రభు ఇస్తున్నటువంటి సమయం. అందుకు వాక్యం చెప్తుంది, ఇప్పుడైనా మీరు పూర్ణ హృదయంతో నా చెంతకు తిరిగి రండి, ఉపవాసముతో
నా వద్దకు తిరిగి రండి. ప్రభు దగ్గరికి మనం వచ్చినప్పుడు పశ్చాత్తాప హృదయంతో రావాలి, పరిపూర్ణమైన హృదయంతో రావాలి. కనుక ఈ 40 దినాల ఉపవాస కాలంలో మనం తప్పకుండా ఈ ప్రార్థన మూడు ముఖ్యమైనటువంటి మనం చేయాలి. 40 దినాల్లో ప్రతి సంవత్సరం మనం వింటున్నాం. ఏం చేయాలమ్మా ఈ 40 దినాల్లో? ఉపవాస కాలంలో ఏం చేయాలి? ముఖ్యమైనటువంటి 3 ఉన్నాయి. ఏం చేయాలి అంటే మనం ఇంతవరకు ఏం చేయలేదన్నమాట. ఈ ఉపవాస దినాల్లో ఏం చేయలేదు కనుక ఏం గుర్తు రావట్లేదు. ఎందుకంటే దీక్షపంలో చేస్తున్నారు, వాళ్ళకైనా గుర్తుందో లేదు. మరి మొట్టమొదటిగా ఏం చేయాలమ్మా 40 దినాల్లో? సువార్తను విన్నారు కదా, సువార్త కొంచెం యేసయ్య పలుకుని మాటలు. మొట్టమొదటిగా ఏం చేయాలి మనం? అదే చెప్పండి. అంటే మీరు ఎవరు ప్రార్థన చేయట్లేదు అనుకుంటా, అందుకే నోట్లోంచి రావట్లా. ప్రార్థన అంటే చెప్పలేకపోతున్నారు కదా, ఆ సాధన మాత్రం ఉందే కోసం. మొట్టమొదటిగా ఏం చేయాలి మనం? పెద్దగా ప్రార్థన చేయాలి. ఏం చేయాలమ్మా? ప్రార్థన చేయాలి. అంటే మిగతా రోజుల్లో చేయకూడదనే ప్రార్థన కొంచెం ఎక్కువ డోస్ అన్నమాట. ఈ 40 దినాల్లో కొద్దిగా ప్రార్థన ఎక్కువగా చేయాలి. ఎందుకంటే ప్రార్థన చేయడానికి మంచి అవకాశం. కోటాలు జరుగుతాయి మన గ్రామంలో, అనేక గ్రామాల్లో కోటాలు విచారణలో మరి కన్వెన్షన్ జరుగుతుంది. అదేవిధంగా కుటుంబ ప్రార్థన జరుగుతుంటాయి. ప్రార్థన అనేది ఒక ఆయుధము అని వాక్యం పలుకుతుంది. ఆయుధం మరి ఎంతమందికి ఉంది ఆయుధము? ఎవరి కొరకు ఆయుధం అంటే ఆత్మీయ దురాత్మల శక్తుల నుండి విడుదల పొందుకోవటానికి, అదేవిధంగా మన యొక్క తలంపులన్నీ నెరవేరడానికి ప్రభు ఇచ్చిన గొప్ప ఆయుధం ప్రార్థన. మనం ప్రార్థన గురించి మాట్లాడినప్పుడు బైబిల్ గ్రంథంలో ఎవరిని ఆదర్శం తీసుకోవాలి? ప్రార్థనప్పుడు ఎవరిని ఆదర్శం తీసుకోవాలి? సువార్తలు ముఖ్యంగా యేసు ప్రభు వారిని. యేసయ్య దగ్గరకు ఒకరోజు శిష్యులు వెళ్ళి, ప్రభువా మాకు ప్రార్థన చేయడము నేర్పించండి అని అడిగారండి. ఎందుకు అడిగారండి? యేసు ప్రభు వారు ఎప్పుడెప్పుడు ప్రార్థన చేస్తున్నారంట? ఉదయం లేచిన వెంటనే ఆయన ప్రార్థన చేస్తున్నారు. చూడండి, ఈరోజు ప్రార్థన ఉంది కదా, మన దిగుబడిపోతుంది. మైక్ వినపడేదాకా మన కదలలేకపోయాం. ఇంటి దగ్గర నుంచి మైక్ వినపడేదాకా కదలలేకపోయాం. అంతేనా? గమనించాలి, ప్రార్థన అనగానే ఆసక్తి కలిగి ఉండాలి. కానీ ఏదో వెళదాంలే, అందరూ వెళ్తున్నారు ఆ గుంపులో గోవిందులాగా, ఆ గొర్రెలు వెళ్ళేటప్పుడు మిగతా గొర్రెలు కూడా ఫాలో అవుతుంటాయి కదా, ఆ టైప్ కాదు. నేను ప్రార్థనకు వెళ్ళాలి, దేవుని మీద బలపడాలి, ప్రార్థన కలిగిన వ్యక్తిగా ఉండాలి. ఆశ కలిగిన ఉంటే దేవుని కొరకు పరిగెడతాడు. యేసయ్య ఉదయాన్నే లేచిన వెంటనే ప్రార్థన చేసేవాడు. రాత్రి అంతా కూడా ఆయన ప్రార్థన చేసేవాడు. ఏదైనా పని ప్రారంభించినప్పుడు ఆయన ప్రార్థన చేసేవాడు. అది గమనించిన శిష్యులు ఒకరోజు ప్రభు దగ్గరికి వెళ్ళారండి. ఎంత చక్కగా ప్రభు ప్రార్థన చేస్తున్నాడు. ఆసక్తి కలిగిన వారు, ఆసక్తి కలిగి యేసయ్య దగ్గరికి వెళ్ళి, ప్రభు మాకు కూడా ప్రార్థన చేయడం నేర్పించండి అని అడిగారు. ఏ ప్రార్థన నేర్పారండి ప్రభు వారు? ఏ ప్రార్థన? పరలోక ప్రార్థన నేర్పారండి. పరలోక ప్రార్థన. మరి చూడండి, మన కుటుంబాల్లో మీరు ప్రార్థన చేసేవారైతే మిమ్మల్ని చూసినటువంటి మీ బిడ్డలు, నీ భార్య, నీ భర్త, నీ సహోదరులు నీలాగా ప్రార్థన చేయడం నేర్పించని అడుగుతారు. అవునా కదమ్మా? నువ్వు ప్రార్థన ఎప్పుడు ఉందంటే గంట తర్వాత వస్తానంటే బిడ్డలు కూడా ప్రార్థనకి ఎప్పుడు వెళ్ళాలంటే పూజ ప్రారంభమైనప్పుడు, ప్రార్థన మధ్యలో వాక్యం చదవబడిన తర్వాత వెళ్ళలేము. మా అమ్మ ఇదే నేర్పించింది, మా నాన్న ఇదే, పండగలప్పుడు వస్తాడు, నేను కూడా అప్పుడే ప్రార్థనకి వెళ్ళలేము, పండగలు వస్తేనే. అంతే కదమ్మా? ఈ ఆదర్శం ఏమో అక్కడ మీరు ఇవ్వాల్సిన ఆదర్శం ఏంటి? మీ కుటుంబంలో మీ సహోదరులకు ప్రార్థన ఉన్నప్పుడు సమయానికి వెళ్ళి నిండు పూజలో పాల్పంచుకొని చక్కగా ప్రార్థన చేసి అనేక మందికి ఆదర్శం ఇవ్వాలి. ప్రభు వారు ప్రార్థన చేసినప్పుడు అనేక మందికి ఆదర్శం ఉన్నాడు. కనీసం యొక్క మరి ఈ యొక్క 40 దినాల ఉపవాస ప్రార్థనలో మీరు యొక్క క్రమశిక్షణ నేర్చుకోవాలి. ప్రార్థన ఉన్నప్పుడు మనము మరి ఆ సమయానికి వచ్చి చక్కగా ప్రార్థన ఉండాలి. ఉదయాన్ని ప్రార్థన చేస్తున్నారా? మన ఎవరైనా ఉదయం లేచినట్టు ప్రార్థన చేస్తున్నారా? లేకపోతే వెంటనే చూసి ఫోన్ చూసుకుంటున్నారా? లేకపోతే డబ్బులు ఎంతమంది లెక్క పెట్టుకుంటున్నారా? ఈ కార్యక్రమాలు చేస్తుంటారు. ఉదయాన్నే లేచిన వెంటనే నువ్వు మోకరించి ప్రార్థించే వ్యక్తిగా ఉండు. కనుక ప్రార్థన చేయడం కూడా ఒక వరమే. ప్రార్థన
ప్రార్థన చేయడం నేర్పించారు ప్రభు అని ఆ వరాన్ని ప్రభు ఇస్తారు. కనుక ఉపవాసంలో మొట్టమొదటి మనం ఏం చేయాలండి? ప్రార్థన చేయాలి. రెండవది ఏంటిదమ్మా? రెండవది ఏంటిది? అది రాట్లా ఏం చేయాలమ్మా? ఉపవాసం చేయాలి. చేస్తారు మరి ఉపవాస దినాలు, మరి దీక్షతో ఉపవాసం తీసుకుంటారు. దీక్ష తీసుకున్న వాళ్ళు ఏం చేయాలి? నాకు ఉపవాసం లేదులే అనుకున్నాక మనం కూడా ఉపవాసం చేయాలి. ముఖ్యంగా 2 రోజులు ఉపవాసం కంపల్సరీ. ఎప్పుడది? బుధవారం రోజున, శుక్రవారాల్లో, అంటే ఈ 40 దినాల్లో ముఖ్యంగా ఉపవాసం చేయండి. ఉపవాసం నుండి ఒక పూట ఉపవాసం చేయగలిగిన వాళ్ళు ఉపవాసము చేయండి. ఉపవాసం ఎందుకు చేయాలి? మనం ఎందుకు చేయాలమ్మా? ఒక రోజున యేసు ప్రభువు శిష్యులు ఏం చేస్తారంట? ఒక వ్యక్తి తండ్రి కుమారుడు తీసుకుని వచ్చాడంట. దయ్యం పట్టినటువంటి కుమారుడు తీసుకుని మరి శిష్యుల దగ్గరకు వచ్చారు. ప్రభు ప్రార్థన చేసుకోవడానికి వెళ్ళారు. శిష్యులు ఉన్నారు. వస్తే శిష్యులని ఆయన వేడుకున్నాడంట. అయ్యా, నా కుమారుడికి దయ్యం పట్టింది. ఆ కుమారుడు నీళ్ళలో పడిపోతున్నాడు, నిప్పులో దూకుతున్నాడు, చనిపోవాలని ప్రయత్నం చేస్తున్నాడు. నా కుమారుడి కోసం ప్రార్థన చేయండి, విడుదల కోసం ప్రార్థన చేయండి శిష్యుల దగ్గర తీసుకుని వచ్చారు. ఇక శిష్యులు ఇక దురాత్మ ఏముందలే, ప్రార్థన చేస్తూ వెళ్ళిపోతుందని ఇక ప్రార్థన చేయడం మొదలు పెట్టారు. ఎంత ప్రార్థన చేసినా కానీ ఆ చిన్న బిడ్డ స్వస్థత పొందుకోకపోగా ఇంకా అది ఆ వ్యక్తిని ఇంకా బలహీనపరుస్తున్నాడు. యేసు ప్రభు ప్రార్థన చేసుకుని వచ్చాక ఆ తండ్రి వెళ్ళి యేసు ప్రభుతో చెప్పాడు, అయ్యా, మీ శిష్యుల దగ్గరికి నా కుమారుని తీసుకుని వచ్చి ప్రార్థన చేయమన్నా, అది వాళ్ళ మాట వినలేదండి, ఆ కుమారుడు స్వస్థత పొందుకోలేదు అని చెప్పినప్పుడు యేసు ప్రభు వారు గద్దించారండి. గద్దించి ఆయన హస్తం నుంచి ప్రార్థించినప్పుడు ఆ చిన్నారి బిడ్డ స్వస్థత పొందుకున్నాడు. శిష్యులు అడిగారు, ప్రభు, మేము కూడా ప్రార్థన చేశాము, మేము కూడా మరి ఆ దురాత్మను మరి వెళ్ళగొట్టాలని ప్రయత్నం చేస్తాం, మా మాట వినలేదు, మా మాట వినలేదు. ప్రభు అంటే ప్రభు పలికిన మాట. ఇటువంటి దురాత్మ శక్తులు, బలహీనతలు, పాపము నీ జీవితం నుండి వెళ్ళిపోవాలంటే గొప్ప ఆయుధం ఉంది. ఏంటి ఆయుధము? ప్రార్థన, ఉపవాసము. ఏంటండి? ప్రార్థన, ఉపవాసం. ఉపవాసముతో చేసే ప్రార్థన గొప్ప శక్తిని విడుదలనిస్తాను. దీన్ని కూడా గమనించాలి. ఉపవాస ప్రార్థన చాలా శక్తివంతమైనటువంటిది. నీ జీవితంలో ఏదైనా మారినటువంటిది ఏదైనా ఉందనుకున్నావు, నువ్వేం చేయొచ్చు? ఉపవాస ప్రార్థన చేయాలి. నీ జీవితంలో అసాధ్యమైనది ఏదైనా ఉంది అంటే ఏం చేయాలి? ఉపవాస ప్రార్థన చేయాలి. ఎందుకంటే దానిని మించినటువంటి ఆయుధము వేరొకటి లేదు. 40 దినాల్లో కాకుండా నీ జీవితంలో ఏదైనా కానీ ఉపవాస ప్రార్థన శక్తివంతంగా ఉంటుందని. అందుకని ప్రభు ఈ గొప్ప ఆయుధాన్ని మనకి ఇచ్చాడు. ఏదైనా పొందుకోవాలి, దేని నుంచి విడుదల పొందుకోవాలి, దేవుని ఆశీర్వాదమును పొందుకోవాలి, సమాధానం పొందుకోవాలి, దేవుని బిడ్డగా బలపడాలి అంటే ఉపవాస ప్రార్థన చాలా శక్తివంతమైనది. అందుకని ఉపవాస ప్రార్థన మనము చేయాలి. ముఖ్యంగా 40 దినాలలో. ఇది రెండవది. మొదటిది ఏంటిదమ్మా? ప్రార్థన. రెండవది, మూడవది ఏంటి? దాన ధర్మాలు. దాన ధర్మాలు మన మనసు రాదు, అంతేనా? దాన ధర్మాలు ఉదారంగా చేసే వ్యక్తిగా ఉండాలి. దాన ధర్మాలు అంటే నీ సహోదరులను ఆదరించేటట్టుగా ఉండాలి. దానం కేవలం వస్త్రూపమే కాదు, నీ సహోదరులను నీవు ఆదరించాలి. మనకు ఉన్నటువంటి విషయం ఏంటంటే ఎప్పుడు గొడవ పడాలా అని చూస్తుంటాం. చిన్న సమస్య ఉంటే పక్క వారి మీద వెంటనే నింద వేయడము, వారిని ఇబ్బంది పెట్టడము, వారి ఎడల కోపతాపం కలిగి ఉండటము చేస్తుంటాం. ఈ తపస్సు కాలంలో దేవుళ్ళారా, మీలో ఉన్నటువంటి ప్రతి ఆటంకం, మీలో ఉన్నటువంటి ప్రతి క్రోధము, కోపము నుండి మీరు విడుదల పొందుకోవాలి, సమాధానము పొందుకోవాలి. దేవుళ్ళ అందుకనే దాన ధర్మాలు చేయాలి. సహోదరుల యొక్క సఖ్యత కలిగి ఉండాలి. మరి చూడండి, 40 దినాల్లో మనం ఉపవాస ప్రార్థన చేస్తూ ఉంటాం. మరి 40 దినాల ఉపవాస ప్రార్థన అయిన తర్వాత మనం ఏం చేయాలి? అమ్మా, ఉపవాసం చేసినప్పుడు
ఆ ఉపవాసం చేశాక ఆ పూట నువ్వు భోజనము చేయకుండా నీవు ఉన్నటువంటి ఆ యొక్క డబ్బును దాన ధర్మాల కొరకు, దేవుని సేవ కొరకు మనం వాడుతుంటాం. కేవలం దీక్ష పరులే కాదు, సంఘం అంతా కూడా. అందుకని దాన్ని ఏమంటాం? ఉపవాస నిధి. ఏంటన్నది? ఉపవాస నిధి. ఆ నిధి మీరు పెట్టుకోవాలి. ఉపవాస నిధి పెట్టండి. ఈ 40 దినాల ఉపవాస ప్రార్థన తర్వాత ఆ నిధి అనేది దేవుడికి సమర్పించబడటం, లేక దాన ధర్మాలకు మనం వాడతాం. కనుక ఈ 3 ముఖ్యమైన మనం జ్ఞాపకం చేసుకున్నాం. మొట్టమొదటిగా ప్రార్థన చేయాలి, రెండవదిగా ఉపవాసము చేయాలి, మూడవదిగా దాన ధర్మాలు చేయాలి దేవుడు. కనుక మీరందరూ కూడా ఈ 40 దినాల ఉపవాస కాలంలో ఇంకా గొప్పగా దేవుడు బలపడాలని ఆశ కలిగి ప్రార్థన చేయండి. మరి ప్రార్థనలో ఆసక్తి కలిగి ఉండండి. మన గ్రామంలో కోటాలు జరుగుతాయి, కుటుంబ ప్రార్థనలు జరుగుతాయి. మరి 40 దినాల్లో మీ పనులన్నీ కూడా త్వరగా ముగించుకోవాలి. ఆసక్తి కలిగి ఉండండి. చక్కగా 40 దినాలు ఘనంగా మనం కొనియాడి ప్రభు బిడ్డలుగా మనం బలపడదాం. మరి ఈ రోజున వాక్యం పలికి ప్రీతిన మనము మరి వాక్య పరిచయ అనంతరము విభూతిని మీ నొసల మీద రాస్తూ మరి గురువుగా మేము పలికేటువంటి మాట ఏంటి? మానవుడా, నీవు మట్టి నుండి వచ్చావు, మట్టిలోనే కలిసిపోతాం. ఇది మనం జ్ఞాపకం చేసుకోవాలి. నీవు నేను మనందరం ఎంత గొప్పవారమైనా ఎంత తక్కువ వారమైనా అందరం కూడా ఒక రోజున ఈ లోకాన్ని విడిచి, నీ ఆస్తి అంతస్తులు పేరు ప్రఖ్యాతులు విడిచి, నీ బంధువులను కుటుంబ సభ్యులను విడిచి వెళ్ళేటువంటి దినము ఒకటి ఉన్నది. మనందరము కూడా మట్టి నుండి వచ్చాము, అదే మట్టిలో కలిసిపోతాము. కనుక ప్రభు వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. మానవుడు లోకమంతా సంపాదించి ఏం కోల్పోకూడదమ్మా? ఆత్మను కోల్పోతే ప్రయోజనమేమి అని ప్రభు పలుకుతున్నాడు. కనుక మనం ఆత్మర్శనం చేసుకోవాలి. ఈ లోక ఆశ్రమం పరిగెడుతూ ఉంటాం, ఈ లోక సంపదలను పరిగెడుతూ ఉంటాం, ఈ లోక కోరికలంటూ పరిగెడుతూ ఉంటాం. కానీ శాశ్వతమైనది, రక్షణ ఇచ్చేది దేవుని యొక్క వాక్యం. నీ ఆత్మరక్షణ, నువ్వు ఆత్మను కోల్పోతే పరలోక రాజ్యాన్ని చేరుకోలేవు. అందుకనే నీ ఆత్మ ఎప్పుడు పరిశుద్ధంగా ప్రభు యందు ఉండాలి. ఆ హృదయ పరిశుద్ధత ఉన్నప్పుడే నీవు నేను దేవుణ్ణి దర్శించగలుగుతాము. కనుక ఈ తపో కాలంలో హృదయ పరిశుద్ధత కలిగిన వారిగా మనం జీవించి దేవుని ఆశీర్వాదం మనం పొందుకుందాం. ప్రభు మనం దీవించును కాక.
స్వయమిచ్చిన ఈ ఆత్మ తిరిగి నీ చెంతకు చేరాలి. నేను పాపిని